ఇదిగోండి ఒకసారి మంది ఇది లీవ్స్ కంపోస్ట్ అండి. మొత్తం అంతా ఆకులతోటి తయారైందనమాట. ఇదిగోండి పైన లేయర్ అయితే మొత్తం ఒకసారి తీసేసి నేను కొంచెం బెండ మొక్కల్లో వాటిల్లో పోసేసానండి. ఇప్పుడైతే ఇంకా ఇది మొత్తం తీసేసి నేను ఖాళీ చేద్దామని చెప్పేసి ఇది బకెట్లలో తీసేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా తయారైపోయిందో. అచ్చం ఆకులేనండి, ఇందుట్లో వేరే ఏమీ వేయలేదు. ఆకులతోటి బాగా మొత్తం ఆకులు అంటే పెద్ద పెద్ద కొమ్మలు కాకుండా మామూలు సైజులో ఉన్నాయన్నీ వేసేసి బాగా నొక్కి గట్టిగా ఇట్లా కొట్టేసి మొత్తం నిండినాక పైన లేయర్ మట్టి కప్పేశారనమాట. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఎరువులతో పని లేదు మనకి, కోకోపిట్ అవసరం లేదు, మన డాబాకి సగం బరువు తగ్గించి చేసుకునే కంపోస్టే ఈ లీవ్స్ కంపోస్ట్ అండి. నేను మొత్తం నింపేసినాక ఏం చేశానంటే చిన్న చిన్న కుండీలలోనే సొర మొక్కలు పెట్టేసి వీటిల్లో దీని మీద పెట్టేశాను అనమాట. ఆ ఏర్లు అనేవి మొత్తం లోపలికి దిగిపోయినాయి. ఇప్పుడు అది లాగితే తెగేటట్టు ఉండి తర్వాత ఇదంతా తీసినాక చూపిస్తాను ఏర్లు మొత్తం ఎట్లయిపోయినాయో. ఆ చిన్నదైనా కూడా ఈ కింద అంత బలంగా ఉంది కదా ఈ ఆకులతోటి నిండిది, దీంట్లో నుంచి మొత్తం లాగేసుకొని, కాకపోతే ఎక్కువ కాయలేదు ఇంట ఎండలకి పాడైపోయినాయి. కొన్ని అయితే వచ్చినాయి, అందుట్లో అక్కడిదే కొంచెం గట్టిగా ఉంది. ఇంకా పైన లేయర్ అయితే మాత్రం అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు కంపోస్టు. ఇదైతే మాత్రం కొంచెం అడుగున నేను రోజు మనం పైన మొక్కలు పెట్టా కదా, అన్ని చిన్న చిన్న కుండీల్లో పెట్టా, ఇటు సైడ్ అటు సైడ్ అన్నీ టమాటా మొక్కలు అవి పడిపోయినాయి దీంట్లోకి. అయితే ఇది ఇప్పుడు మనం దీన్ని అయితే మొత్తం తోడేద్దామండి. తోడేసి మళ్ళీ నింపేసుకోవచ్చు, మళ్ళీ మనకి మంచిగా తయారవుతుంది ఎరువు. చూడండి అసలు ఎట్లుందో, ఏమీ లేదు ఇంక అసలు మొత్తం అయిపోయింది అది. ఇది టమాటా చెట్టు ఏదో పెడితే దీంట్లో ఊరికే చచ్చిపోయింది, ఎండకో ఏమో. ఇవన్నీ బకెట్లలోది ఇలా అయిపోద్ది అన్నమాట. మనం ఎరువు మట్టి కలిపి పెడితే గట్టిగా ఇట్లా అయిపోతుంది. మరీ గట్టిగా అవ్వలేదులే కానీ నీళ్ళు పోసి మా విజయ వాటర్ చేయటం నాకు చాలా మొక్కలు ఇది అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. అసలు దానికి అవసరం లేదో చూడదు, మొత్తం పైప్ పెట్టేసిందంటే పట్టుకుంటే మొత్తం పోసేసిద్ది. ఫుల్ పట్టేస్తే 2 రోజులు పట్టే పని లేకుండా ఉంటుంది అనుకుంటుందో మరి ఏంటో, ఎండకి ఎక్కువ తీసుకుంటుందో నీళ్ళు అనుకుంటుంది, పోసేస్తుంది. అదిగోండి అందుట్లో ఇదంతా బోర్లు ఇచ్చేసింది. కొంచెం దాంట్లో ఎరువు కూడా కలిపి పెట్టింది కదా, చూడండి అన్ని వానపాములు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇది అది మొత్తం కలిపేసుకుంటే మనం ఇప్పుడు నేను చాలా మొక్కలకి కిందకి వెళ్ళిపోయినాయండి అన్ని కుండీలు. ఆ కుండీలలో పైన లేయర్లు మొత్తం నిండేదాకా ఇది పోస్తాను, కొన్ని ఏమో చెట్లు పెట్టేస్తా. మనం ఇంకా దీంట్లో ఎరువు నేనైతే ఏం కలపను, కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి బకెట్లలో ఇట్లా అవుతుందండి. మనం ఎంత మంచి ఎరువు ఎట్లా పెట్టినా కూడా కొంచెం గట్టితనం అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక్క బొచ్చి అయితే మాత్రం రైసు పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు అంటాం, దాన్ని కలిపేసి మొత్తం కలిపి బకెట్లకు ఎత్తేస్తాం. ఇప్పుడు మనము మొక్కలు పెట్టుకునేటప్పుడు ఎరువులు ఇచ్చేదే చూసుకుంటాం, కానీ మన మట్టి ఎలా ఉందనేది చూసుకోండి ముందు. మట్టి మంచి లూజ్గా లైట్ వెయిట్గా ఉంటే మనం పెట్టిన మొక్క ఏమవుతుందంటే మొత్తం ఏళ్ళన్నీ లోపలికి ఫ్రీగా వెళ్ళిపోయినప్పుడు మనం ఇచ్చిన పోషకాలన్నీ అది తీసుకోగలిగిద్ది. అప్పుడు చెట్టు హెల్దీగా ఉంటుంది. మనం ఇంత ఎరువు వేసేసాము మొక్కలు రాలేదనుకుంటే అది వేస్ట్. మనం ఎంత ఎరువు వేసినా మనం కలుపుకునేటప్పుడు బాగుండాలి మట్టి, అసలు ఉంటేనే అప్పుడు మన మొక్క బాగుంటుంది, హెల్దీగా వస్తుంది. మనం ఫస్ట్ అది తెలుసుకోవాలి. మనం ఎరువులు ఎంత ఇస్తున్నాం అన్నది కాదు ఇంపార్టెంట్, మనం మట్టి ఎలా కలుపుకుంటున్నాం ఎలా ఉంది అనేదే చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఎంత వెడల్పు దాంట్లో అనుకోండి గట్టిపడదు మట్టి. అదే బకెట్లు లోతున్న వాటిల్లో ఏమవుతుందంటే తొందరగా గట్టిపడిపోద్ది. అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే కలుపుతున్నా. అవసరం లేదు అసలు లీవ్స్ కంపోస్ట్కి అవసరం లేదులే, కానీ బకెట్లలో కదా కొంచెం మట్టి కూడా కలిపా కదా, ఇప్పుడు దీనికి కూడా కొంచెం ఉండాలి, లేకపోతే మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని ఏమో పూల మొక్కలు పెడతానండి, కొంత మట్టి ఏమో మన చాలా లోపలికి పోయినాయి పూల మొక్కలలోనే.
ఆ మొక్కలకి పోసేస్తా. పైన లేయర్ అయితే ఫస్ట్ అసలు ఒకసారి తీసేసాను, సగం తీసేసాను. ఇంక ఇది కూడా మొత్తం తీద్దామంటే నాకు రోజు కుదరట్లేదు, అంతే పోతుంది. ఇంక ఈరోజు అయితే తీస్తున్నా. ఈ పైన ఒక లేయర్ అంత ఒక బొచ్చ పోసానండి పైన అన్ని చెట్లకు, బెండ మొక్కలకైతే ఎంత బాగా వచ్చినాయో అసలు. ఎరువులు పోసినా కూడా అంత రాదు. లీవ్స్ కంపోస్ట్ అనుకుంటాం కానీ లీవ్స్ కంపోస్ట్ కూడా చాలా బలంగా పనిచేస్తుందండి మనకి. అంటే ఇప్పుడు ఈ కంపోస్ట్ తోటి మనం ఏమేమి అయితే వేసుకోవచ్చు అనేది కూడా ముందు తెలుసుకోవాలి. తీగ జాతులు అచ్చం తీగ జాతులు ఏమీ లేకుండా పెట్టేసి బాగా కాయాలంటే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుందేమో కానీ, అంటే ఇంత పెద్ద దాంట్లో పెడితే రావచ్చు, కానీ మనం అంత పెద్ద పెద్ద అన్నింటికి వాడలేం కదా. ఇది నాకు కంపోస్ట్ చేసుకోవడానికి బాగుందండి. అంటే లీవ్స్ కంపోస్ట్, మామూలు కంపోస్ట్ కాదు. నేనైతే లీవ్స్ కంపోస్టు విడిగానే చేసుకుంటానండి. మళ్ళీ మామూలుగా కిచెన్ కంపోస్ట్ కూడా వేరే చేస్తా. నేను లేయర్లుగా అట్లా వేయను, అసలు వేసేసి పైన మొక్కలు అసలు పెట్టనట్ట ఎప్పుడు కూడా. మొత్తం కంపోస్ట్ అయ్యాకనే మంచిగా అప్పుడే కలిపి పెట్టేస్తా మొక్కలు. నేను కిచెన్ కంపోస్ట్ చేసేటప్పుడు కూడా మట్టి మొత్తం ఒకసారి కలిపి బకెట్లకు ఎత్తుతా, అంతేగాని ఆ లేయర్లుగా ఎందుకు నాకు అసలు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు లేదు. ఇదిగోండి మొత్తం ఇక్కడ తీసేసి ఖాళీ చేసేసాం. ఈ బకెట్లు చూడండి, వీళ్ళు చిన్న చిన్న బకెట్లు కూడా కదా, డబ్బాలు ఒక 5 లీటర్ల డబ్బా. ఆ డబ్బాలో సొర మొక్కలు పెట్టారు 2, అందుట్లో ఒకటి ఇందుట్లో ఒకటి, పగిలి కూడా పోతున్నాయి అవి. అయితే ఆ ఏర్లన్నీ కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. మనం వేసిన ఆకు ఆ కంపోస్ట్ దాంట్లో బిన్లోకి వెళ్ళిపోయి ఆ చెట్టు అంత బలంగా వచ్చింది. కాయలు కూడా పడ్డాయి, మరి ఎక్కువేం పడలేదులే కానీ ఈ సమ్మర్కి మొత్తం పడ్డాయి, చచ్చిపోయినాయి మొత్తం. పెద్ద దాంట్లో వేసినవి అంతే పోయినాయి, దీంట్లో కూడా అంతే పోయినాయి లేండి. అంత ఎల్లీగా ఏం రాలేదు అంత అనుకున్నంత. కాకపోతే ఇది ఎందుకంటే అడుగును కోసేసి పెట్టేశాను అనమాట. ఎట్లాగో మనం దాంట్లో పెడుతున్నాం కదా అని దానికేం హోల్స్ పెట్టేశాను బాగా కింద, దీనికేం పూర్తి తీసేసాను అనమాట. అసలు మనకి ఇంత గ్రో బ్యాగులు ఉన్నప్పుడు ఆకులతోటే నింపుకోవాలి మొత్తం, ఎక్కువ శాతం మంచిగా ఎరువు అయిపోతుంది. మనం ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా మనం ఇంక వేరే ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి మా విజయ బయటికి తీసుకొచ్చిన, బయట పెట్టేసాను ఈసారి. అన్నీ ఒకే దగ్గర అయిపోయినాయండి, తీగలన్నీ కలిసిపోతున్నాయి మరి, అందుకని చెప్పేసి ఇది బయట పెట్టేశాను. బయట పెట్టేసి ఇప్పుడు దీన్ని నింపేస్తూ ఉంటాను. ఇన్ని రోజుల నుంచి అంత తీసేసినవి అన్ని బస్తాలు పెట్టేసి ఉన్నాయి ప్లేస్ లేక. చాలా సింపుల్ అండి. మనకి ఫస్ట్ సారి మనం పెట్టుకున్నప్పుడే కొంచెం ఇబ్బంది ఉంటుంది మొక్కలు నాటుకునేటప్పుడు, కానీ ఇక తర్వాత మనకి మన గార్డెన్లో ఎక్కువ వచ్చేస్తుంటుంది. అంతా కంపోస్ట్ బాగా తయారు చేసుకోవచ్చు. ఈ చెత్త అనేది కూడా బాగా వచ్చేస్తుంటుంది. ఇవన్నీ టమాటా చెట్లు అవి మనం గార్డెన్ మొత్తం ఇది చెట్ల వరకే ఎక్కువ వేస్తానండి. మళ్ళీ ఊడ్చింది అది మళ్ళీ వేరే పెట్టేస్తా. దాంట్లో అంతా మట్టి అది ఉంటుంది కదా, ఇంకా ఊడ్చింది అది దీంట్లో వేయలేదు, ఒట్టి ఆకులు కొంచెం. కాకపోతే చాలా వరకు అది కుళ్ళిపోయి మట్టి లెక్క అయిపోతూనే ఉంది అప్పుడే, కంపోస్ట్ లెక్క. అదిగోండి ఇది మొత్తం చాలా వరకు ఇట్లా చీకిపోయినట్టు అయిపోయింది కదా, అందుకని దీన్ని అడుగు లేయర్గా వేసేసాను. ఇప్పుడే దీని మీద మట్టి అయితే కప్పనండి, ఎందుకంటే ఇప్పుడే మట్టి కప్పామనుకోండి మళ్ళీ మనం అంత వేయాలంటే చాలా రోజులు పట్టిద్ది. ఈ లోపల ఈ మొక్కలు కూడా వచ్చేస్తాయి మట్టి ఎక్కువ పోసామంటే. మొక్కలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే మనకేమో ప్రాణం అవ్వదు పీకాలంటే. అప్పుడు అసలు ఆ మొక్క ఎదిగిన కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది. ఆ కాయలు కాయబోయేటప్పటికి దానికి బలం చాలదు మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఏరే మొత్తం మళ్ళీ వేరే మట్టి అది మళ్ళీ కలుపుకొని పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి మట్టి కలపొద్దు, ముందు మట్టి కప్పేయొద్దు. పైన పూర్తిగా నిండి బాగా ఇది పూర్తిగా చీకిపోతుంది అనుకున్నప్పుడు ఇక అడుగుకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనం వేస్తుంటే పైన, అప్పుడు మట్టి కప్పుకుంటే ఇక మనకి ఏమైనా మొక్కలు మొలిసినా మనం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఇదైతే రీసెంట్గా తీసిందనమాట, ఎక్కువ చీకిపోలేదు. ఇది పైన లేయర్ వేస్తే ఎండిపోద్ది అనమాట. ఈ ఎండల కూరికి ఎండిపోయి మొత్తం ఇట్లా దుగ్గు అయిపోయినప్పుడు మనం కర్రతోటి గట్టి కొట్టేసామనుకోండి మంచిగా తొందరగా పగిలిపోతుంది. మన కంపోస్ట్ అనేది కూడా తొందరగా అయిపోతుంటుంది. అప్పుడు చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి కదా. మొత్తం ఫుల్గా నిండాలండి. నిండాకప్పుడు పైన టాప్ లేయర్లోనే మట్టి కప్పాలి. ఇప్పుడు దీని అడుగును మొత్తం అడుగున కొంచెం
గట్టిగా ఉన్న మట్టి ఒక బస్తాలోకి ఎత్తేసాను అనమాట. అడుగుది మొత్తం ఒక బకెట్లకే కాకుండా గోనె సంచిలోకి ఎత్తేసి ఉంచా. దాన్ని వేసేస్తా పైన మళ్ళా. అడుగున ఎంత ఒక బకెట్ మందం కొంచెం గట్టిగా అయిపోయింది. నీళ్లు పోస్తూ ఉంటాం కదా మనం, మొక్కలు పెట్టేసరికి ఆ మొక్కల కోసం నీళ్ళ మీద నీళ్ళు వేసేసరికి కొంచెం అట్లా అనిపించింది. దాన్ని పైన టాప్ లేయర్లో వేస్తే సరిపోతుంది. కాకపోతే చాలా రోజులు పట్టిద్దండి నిండాలంటే. అంటే ఇప్పుడు అన్నీ ఎక్కువ తీసేసే ఉంటాయి కాబట్టి మనకి సమ్మర్లోనే ఎక్కువ చేసుకోతాయి. ఇక తర్వాత మళ్ళీ మొక్కలు పెట్టే టైంలో ఉండవు ఏమి చెత్త అది ఆకులు అవి ఎక్కువ రాలవు. అప్పుడు ఎక్కువ మనం తీసేసే ఏమి ఉండవు. ఇక పెట్టడమే అంతా ఇప్పుడు తీసేసే తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ ఉండవు. ఇక ఇప్పుడే మనం చేసుకోవాలనుకుంటే కంపోస్టు, లీవ్స్ కంపోస్టు నేను ఎప్పుడు చేసింది చూపించలేదండి, చేసేదే చూపించా. కానీ ఈసారి అయితే చేసింది చూపించా అనమాట. చూడండి ఇన్ని బకెట్లు అయితే అయింది మనకి. ఇంకా కొంత తీస్తే అంత పెద్ద గో బ్యాగ్ కదా. ఇప్పుడైతే నేను బెండ చెట్లలో చేశాను. ఆ బెండ చెట్లు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి కూడా చూపిస్తాను. మట్టి చూడండి, అసలు మట్టి కాదు కంపోస్టు ప్లస్ మట్టి రెండు అనుకోవాలి. కొంచెం మట్టి కూడా కలిపాం కదా పైన. ఈ బకెట్లన్నింటిలో కొన్నిట్లోనేమో పూల మొక్కలు వేస్తానండి, కొన్నేమో పైన వేసేయాలి. ఇదిగోండి ఇందుట్లో కూడా నేను ఆ పైన లేయర్ అంతా తీసేసి ఇక వీటిలో పోసేసాను అనమాట. ఇంకా నింపాలి. ఇంకా ఒక బకెట్ పట్టిద్ది మొత్తం నా దగ్గర ఉన్న చెట్ల కానీ బెండ మొక్కలన్నిటికీ ఇక దానికి పోసేస్తాను. పైన దాంట్లో అయితే నేను ఇది ఏం కలపలేదండి, వరి పొట్టు అది ఊకి తీసేసి అట్లా బొచ్చతో తీయటం పోయటం దాంట్లో. ఇప్పుడు ప్రత్యేకంగా చేశా కాబట్టి వరి పొట్టు పోసాను, మళ్ళీ గట్టిగా అవుతుందేమోనని ఇవన్నీ అట్లా నింపేసినాయనండి. ఇంకా నింపాలి. ఇంకా 2 బకెట్లు 3 బకెట్లు అయితే కానీ ఇవి నింపుతాయి, నిండిపోతాయి. ఇదిగోండి ఇది కూడా అంత నింపింది, బకెట్ కూడా పగిలిపోతుంది. ఇదిగోండి చూడండి ఎంత తేలిగ్గా ఉన్నాయి బకెట్లు. అసలు ముట్టుకుంటే ఇట్లా ఒక్క చేతికే లేస్తుంది నాకైతే. అదే గట్టిగా అయిపోయినాయి అనుకోండి బండలాగా మట్టి, అప్పుడు కదలవు. మనకి గట్టిగా ఉంటే మనకు అసలు అటు ఇటు మనం కదల్చలేము, అటు ఇటు మార్చుకోలేము. ఒక దగ్గర ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి అవి. ఇప్పుడైతే నేను 3 బకెట్లలో అయితే లిల్లీస్ వేసానండి. ఇదిగోండి ఈ 3 బకెట్లలో తర్వాత మిగతాయి చూపిస్తాను ఇంకా వేసాక. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.